అందరికీ నమస్కారం. 350కి పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్‌లో 10th పాస్ అయిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ అయితే చాలా తొందరగా షెడ్యూల్ ప్రకారమే పూర్తవుతుంది. ఎవరైతే త్వరగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకుంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే శాలరీ కూడా చాలా బాగుంటుంది. 10th క్వాలిఫికేషన్తో అప్లై చేసే వాళ్ళకి 25,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఇంటర్ క్వాలిఫికేషన్తో అప్లై చేసే వాళ్ళకి 30,000 రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది అప్రాక్సిమేట్గా రావడం జరుగుతుంది. అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్తో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 35,000 రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్కి ఒకప్పుడు అప్లై చేసేటప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి హాల్ టికెట్స్ అనేవి పంపించేవాళ్ళు. సో ఇప్పుడు ఆ రకంగా లేదు. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా హాల్ టికెట్ అనేది వస్తుంది. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా తక్కువగానే ఇచ్చారు. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్స్ కూడా ఇంతకుముందు OMR పద్ధతిలో నిర్వహించే వాళ్ళు. అప్పుడు చాలా అవకతవకలు అయితే జరిగేవి. సో ఇప్పుడు ఆ రకంగా లేదు. కంప్లీట్గా ఆన్లైన్ విధానంలో ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ మోడ్లోనే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రకంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలా మార్పులు అయితే జరిగాయి. సో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని రకాల అంశాలని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10th ఇంటర్ పాస్ అయ్యి మంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే, ఎదురు చూస్తున్నట్టయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని 1 by 1 చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవ్వదు. నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు, వాటికి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ని ఒకసారి చూసుకున్నట్టయితే నేవిక్ జనరల్ డ్యూటీ విభాగంలో అత్యధికంగా 260 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 114, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వేకర్ సెక్షన్స్ వాళ్ళకి 33 పోస్టులు, ఓబీసీకి 83, ఎస్టీకి 7 పోస్టులు, ఎస్సీకి 23 పోస్టులు అయితే కేటాయించారు. అలాగే నేవిక్ డొమెస్టిక్ బ్రాంచ్ విభాగంలో 22 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6, ఓబీసీకి 8, ఎస్టీకి 3, ఎస్సీకి 11, మొత్తం ఓవరాల్గా 50 పోస్టులు అయితే ఉన్నాయి. యాంత్రిక్ మెకానికల్ విభాగంలో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 13 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు, ఓబీసీకి 7 పోస్టులు, ఎస్టీకి 4, ఎస్సీకి 4, ఓవరాల్గా 31 వేకెన్సీస్ అయితే యాంత్రిక్ మెకానికల్ విభాగంలో ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ విభాగం చూస్తున్నట్టయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీకి 1, ఎస్సీ క్యాస్ట్కి 1, ఓవరాల్గా 7 పోస్టులు అయితే ఈ విభాగంలో ఉన్నాయి. అలాగే యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వేకెన్సీస్ లేవు, ఓబీసీకి 2, ఎస్టీకి వేకెన్సీస్ లేవు, ఎస్సీకి 1 పోస్టు, మొత్తం 10 పోస్టులు అయితే ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 నుంచి 22 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఈ ఉద్యోగాలకి ఇచ్చారు. నేవిక్ జీడీ యాంత్రిక్ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు 1 ఆగస్టు 1999, 31 జూలై 2003 ఈ మధ్యకాలంలో పుట్టినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే నేవిక్ డొమెస్టిక్ బ్రాంచ్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి 1 అక్టోబర్ 1999, 30 సెప్టెంబర్ 2003 ఈ మధ్యకాలంలో పుట్టినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 3 సంవత్సరాల వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని ఒకసారి చూసుకున్నట్టయితే నేవిక్ జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అనేవి సబ్జెక్ట్స్గా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే నేవిక్ డొమెస్టిక్ బ్రాంచ్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 10th సర్టిఫికేట్ ఉంటే చాలు. అలాగే యాంత్రిక్ ఉద్యోగాలకి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, రేడియో ఆర్ పవర్ ఈ విభాగాల్లో డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రకంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందంటే మొదట ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో నేవిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఉద్యోగాలకి ఒక సెక్షన్ మాత్రమే ఉంటుంది. 30 మార్కులు వస్తే సరిపోతుంది, మినిమం పాసింగ్ మార్క్స్ అవి. సో ఈ సెక్షన్ 1లో ఏంటంటే టోటల్గా 60 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. 45 నిమిషాల సమయం అనేది ఇస్తారు.
మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. వీటిలో మ్యాథ్స్ నుంచి 20 ప్రశ్నలు, సైన్స్ నుంచి 10 ప్రశ్నలు, ఇంగ్లీష్ నుంచి 15 ప్రశ్నలు, రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు, అలాగే జీకే నుంచి 5 ప్రశ్నలు అయితే ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. అలాగే నేవిక్ జీడీ ఉద్యోగాలకి సెక్షన్ 1, సెక్షన్ 2 2 సెక్షన్స్ అయితే ఎగ్జామినేషన్లో ఉంటాయి. సెక్షన్ 1 అనేది అందరికీ కూడా కామన్గానే ఉంటుంది. ఈ సెక్షన్ 2లో ఏముంటాయంటే మొత్తం 50 మార్కులకి సెక్షన్ 2 ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. 30 నిమిషాల సమయం అనేది ఇస్తారు. 50 ప్రశ్నలు వస్తాయి. వీటిలో మ్యాథ్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25, ఈ రకంగా 50 మార్కులకి సెక్షన్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అలాగే యాంత్రిక్ ఎలక్ట్రికల్ విభాగంలో సెక్షన్ 1 ప్లస్ సెక్షన్ 3. సెక్షన్ 1 అనేది అందరికీ కామన్ అని ముందే చెప్పాను. ఇక్కడ సెక్షన్ 3లో ఏముంటుందంటే 50 మార్కులకి సెక్షన్ 3 అనేది ఉంటుంది. వీటిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి సెక్షన్ 3లో రావడం జరుగుతుంది. అలాగే యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉన్న వాళ్ళకి సెక్షన్ 1 ప్లస్ సెక్షన్ 4 అనేది ఉంటుంది. వీటిలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 50 మార్కులకి సెక్షన్ 2లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అలాగే యాంత్రిక్ మెకానికల్ విభాగంలో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సెక్షన్ 1 ప్లస్ సెక్షన్ 5 అయితే ఉంటుంది. ఈ సెక్షన్ 5లో ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఈ రకంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టేజ్ 2 ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ ఏ రకంగా ఉంటుందంటే 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది ఉంటుంది. 7 నిమిషాల సమయం అనేది ఇస్తారు. 20 స్క్వాటప్స్ ఉంటాయి, 10 పుషప్స్ ఉంటాయి. ఈ ఫిజికల్ టెస్ట్ని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెడికల్ టెస్ట్ని కూడా క్లియర్ చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి. హైట్ మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ హైట్కి ప్రపోర్షనేట్గా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అట్లానే ఎక్స్పాన్షన్లో 5 సెంటీమీటర్స్ మినిమం అనేది ఉండాలి. వెయిట్ కూడా హైట్కి ప్రపోర్షనేట్గా ఉండాలి. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు ఒకసారి చూసుకున్నట్టయితే 250 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు. ఆన్లైన్ విధానంలో ఈ అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మిగిలినటువంటి అభ్యర్థులు మాత్రం 250 రూపాయల అప్లికేషన్ ఫీజుని అయితే ఆన్లైన్ విధానంలో పే చేస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ఫీజు పే చేసిన ప్రతి ఒక్కరికి హాల్ టికెట్స్ అనేవి వస్తాయి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరికైతే అప్లికేషన్ ఫీజు లేదో వాళ్ళకి కూడా కంపల్సరీగా హాల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది జనవరి 2021 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జనవరి 19వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేటు జనవరి 19వ తారీఖు. నేను వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు అయితే మీరు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో అప్లై చేసే ముందు కంప్లీట్గా నోటిఫికేషన్ని డీటెయిల్డ్గా చదవండి. ఈ ఫిజికల్ టెస్ట్లు ఇవన్నీ మేము క్లియర్ చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఇవి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రిలీజ్ అయినటువంటి నేవిక్ జనరల్ డ్యూటీ అలాగే నేవిక్ డొమెస్టిక్ బ్రాంచ్ యాంత్రిక్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.